చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, లకోటా ప్రశ్నలు అంటే ఏమిటి? భారతంలో యక్ష ప్రశ్నలు వంటివేనా ఈ లకోటా ప్రశ్నలు కూడా? భారతంలో ఉండే యక్ష ప్రశ్నలు, వాటి సమాధానాలు ఆ సందర్భం వేరు. లకోటా ప్రశ్నలు ఈ సందర్భం వేరు. లకోటా ప్రశ్నలు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినవి. యక్ష ప్రశ్నలు మహాభారతంలో ధర్మరాజు ధర్మ నిరతిని లోకానికి చెప్పే నిమిత్తమై దేవతల పనుపున యక్షుడు పరీక్షించే సందర్భంలోనివి. లకోటా ప్రశ్నలు ఏమిటి అంటే, జ్యోతిష శాస్త్రం గ్రీకు దేశంలో కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే అనేక ఇతర దేశాలలో కూడా పూర్వకాలం నుంచి బహుళ ప్రచారంలో ఉంది. ఆ ఇతర దేశాలలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ జ్యోతిష శాస్త్రాన్ని యవన శాస్త్రం అన్న పేరిట మనవారు గుర్తించారు. అందులో ఉండే ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా అని అన్వేషణ చేశారు. అలా ఈ యవన శాస్త్ర సంబంధితమైన జ్యోతిష పరిజ్ఞానంలోనివే లకోటా ప్రశ్నలు. ఇవి 180 ఉంటాయి. ఈ లకోటా ప్రశ్నలను ప్రశ్నాశాస్త్రంలో ఒక అంతర్భాగంగా గుర్తించిన సనాతన భారతీయ జ్యోతిర్విధులు ఎలా ఈ శాస్త్రాన్ని మనం స్వీకరించాలి అనే ప్రశ్న వేసుకొని, అది మళ్ళీ ప్రశ్న వేసుకొని వచ్చినటువంటి ఆ పృచ్ఛకుడు తన సందేహాన్ని ఈ లకోటా ప్రశ్నలలో ఉన్న దానిని ఎంచి చూచి ఆ సంఖ్య చెప్పగా, సంఖ్య మాత్రమే చెబుతాడు, విషయం చెప్పరు, సందర్భం చెప్పరు. ఆ వచ్చిన వ్యక్తి తమలపాకులు, వక్కలు, పళ్ళు ఇలా ఏదైనా వస్తువులు తెచ్చినప్పుడు వాటిని లెక్కించి, లేదా ఆ పృచ్ఛకుడినే 3 అంకెలు చెప్పండి అంటూ ఆ అంకెలు తీసుకొని వాటిని గుణించి విభాగించి ఏ ప్రశ్నకు సమాధానం ఏమిటో ఈ లకోటా ప్రశ్నలలో ఉండేటటువంటి సమాధానంలో మీరే చూసుకోండి అని వారికి అందజేస్తారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి మరీ గ్రంథాన్ని ఇస్తారు. ఆ గ్రంథంలో అదే సమాధానం అదే పుటలో ఉంటుంది. ఇది చిత్రం. ఈ చిత్రం లకోటా ప్రశ్నలకే ప్రత్యేకం. సామాన్యంగా ఈ ఉద్యోగం నాకు వస్తుందా, ఈ అధికారం నాకు లభిస్తుందా, ఇల్లు పూర్తి చేయగలుగుతానా, పరీక్షలో కృతార్థుడిని అవుతానా కాదా, నా మాట వీరు నమ్ముతారా లేదా, పిల్లలు నా మాట వింటారా లేదా, ఇలాంటివే ఈ 180 ప్రశ్నలు ఉంటాయి. మనకు జీవితంలో అత్యవసరంగా ఉండే ప్రతి విషయానికి సమాధానం చెప్పే గ్రంథం లకోటా ప్రశ్నలు. ఈనాటి కాలంలో ప్రశ్నాశాస్త్రం కొంచెం వెనుకడుగు వేస్తోంది. జ్యోతిషవేత్తలు ఎవరైతే ఉన్నారో అధిక భాగం ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి లేదా కుండలిని అనుసరించే చెప్పడంతో లకోటా ప్రశ్న శాస్త్రం ఒక్క అడుగు వెనకగా ఉంది అని చెప్పుకోవాలి. గురుగారు, ఉపవాస దీక్ష అనేది ఏకాదశికి చాలా ప్రత్యేకం. అయితే ఈ ఏకాదశి నాడు దైవారాధన చేసిన తర్వాత నివేదన చెయ్యొచ్చా, చేయకూడదా? ఏకాదశికి సంబంధించి నివేదన మనం అనుసరించే ధర్మాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము అనేవే ప్రధానమైన 3 రహదారులు పరమాత్మల గురించి మనకు తెలియజేసేవి నేడు మన భారతంలో ఉన్నాయి. అద్వైత ధర్మాన్ని పాటించేవారు ఏకాదశి వ్రతాన్ని అంతగా అనుసరించరు, ఉపవాసం ఉంటారు. పరమాత్ముడికి పండో ఫలమో నివేదనగా సమర్పించి ఆ పండు ఫలం దాన్ని స్వీకరిస్తారు. వాయుపురాణంలో ఉండే మినహాయింపులను స్వీకరించిన ఈ శాస్త్రం పరమాత్ముడు నేను వేరు కాదు, నాలోనే పరమాత్ముడు, నేనే పరమాత్మ భావన, ప్రపంచమంతా పరమాత్మ భావన, అద్వైతం నద్వైతం అనే ఊహతో శరీరం పడిపోకుండా ఉండే నిమిత్తమే ఏదైనా పదార్థాన్ని స్వీకరించాలి. కనుక నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలంతిలా క్షీరమధాంబుజాద్యం యత్పంచగవ్యం యది వాపి వాయు ప్రశస్తమత్తోత్తరముత్తరంచ అనే వాయుపురాణంలో ఉండే మినహాయింపును ఏకాదశి వ్రతాన్ని ఎలా పాటించాలో వాయుపురాణం చెబుతుంది. ఏకాదశి మహాత్మ్య కథలను
పద్మపురాణం వివరిస్తుంది. వాయుపురాణంలో ఏకాదశి నాడు ఏమీ తినకుండా ఉండకూడదు అని చెప్పి ఉంది. శరీరం పడిపోకుండా ఉండే నిమిత్తమై నీరు, లఘువుగా ఏదైనా అత్యసరు వంటి పదార్థం, అలాగే పంచామృతములు, బెల్లం, ఇంకేదైనా పదార్థం, నువ్వులు బెల్లం కలిపిన ఉండ, తులసి దళం వేసిన నీరు ఏదైనా స్వీకరించి మనం జీవించాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కనుక అద్వైత మార్గాన్ని పాటించేవారు ఏ పండు తింటారో అది నివేదనగా సమర్పిస్తారు. ద్వైత మార్గం భక్తికే ప్రత్యేకం కనుక ద్వైత మార్గాన్ని అనుసరించేటటువంటి మంత్రాలయ పీఠం లేదా ఆ అష్టపీఠాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నైవేద్యం పెట్టరు. పైగా ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ కూడా ఆచరించరు. ద్వాదశి నాడు తిథి ఏర్పాటు చేస్తారు. ఇక విశిష్ట అద్వైతాన్ని పాటించేటటువంటి వారు మధ్య మార్గంగా ఎవరైనా ఏదైనా అందిస్తే స్వీకరిస్తారు. కానీ ఖచ్చితంగా నైవేద్యం పెట్టని వారు మధ్వధర్మావలంబులు. ఉపవాసం ఆ రోజే స్వామి కూడా అనేస్తూ ఉంటారు. మనం మన ఇంట్లో ఏ పద్ధతిని అనుసరించే వారం అయి ఉన్నామో ఆ పద్ధతిని అనుసరించి నైవేద్యం పెట్టాలి, పెట్టకూడదు. మన ఇంట్లోని వారు మధ్వధర్మాన్ని అవలంబించేవారా నైవేద్యం పెట్టక్కర్లేదు. మనం అద్వైత ధర్మాన్ని పాటించే వారమైతే ఏ పదార్థం తింటామో అది నైవేద్యంగా సమర్పించాలి. ఇది విషయం. గురుగారు, వివాహ నిర్ణయం అనేది కొన్ని సందర్భాలలో జ్యోతిష శాస్త్రం ప్రకారం జరగదు. అలాంటి వారికి భవిష్యత్తు కాలంలో సమస్యలు అనేవి వస్తాయా? తప్పకుండా వస్తాయి. వివాహ విషయంలో జ్యోతిషం ముహూర్తాన్ని ఎంత ప్రత్యేకంగా సూచించింది అంటే, వ్యక్తిగతంగా అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండు వేరే వేరే. మానవ జీవితంలో అన్ని సంబంధాలు, అనుబంధాలు పుట్టుకతో వస్తాయి. కానీ వివాహ సంబంధం మట్టుకు ఒక్కటి వేరే. వారికి యుక్త వయస్సు వచ్చిన తరువాత ఏర్పడేటటువంటి అనుబంధం. ఇందులోనూ మళ్ళీ అమ్మాయి ఇంటి పేరు కూడా మార్చుకుని మరొక ఇంటికి వెళ్ళేటటువంటి శాస్త్రాన్ని, ఆచారాన్ని సనాతన ధర్మం సూచించింది. ఇద్దరు వ్యక్తులు పుట్టుకతో కాని సంబంధాన్ని ఏ అంశంతో స్వీకరించాలి? జాతక బలంతో, పెద్దల సంప్రదింపులతో, పెద్దలందరూ కలిసి కూడి నిర్ణయించేటటువంటి విధి విధానాలలో 13 కూటాలు చూస్తారు. 36 మార్కులు, కనీసం అష్టకూటాలు 8 కూటాలకైనా ఉండేవి ఉన్నాయా లేవా చూస్తారు. అందులోనూ కూడా షడ్బల కూటమి 6 కూటాలు ఉంటే సరిపోతాయి అంటారు. ఇందులో కూడా కనీసంలో భిన్ననాడులైతే సరే అంటారు, గ్రహమైత్రి ఉంటే సరే అంటారు. మినహాయింపులు ఇస్తూ 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 కుండలిలో కూడా 2, 5, 7, 8, 12 ఈ స్థానాలు సరిగా ఉన్నాయా, సరిపోతాయా లేవా చూస్తారు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఒక్కొక్కసారి అమ్మాయి అబ్బాయి జాతకాలు సరిపోకపోయినా మేము ఇష్టపడ్డామండి, పెళ్లి చేసుకున్నామండి అన్నప్పుడు అందుకు కూడా ఈ జ్యోతిష శాస్త్రం అంగీకరించి మీ జాతకాలు ఇలా ఉన్నాయి కనుక బలమైన ముహూర్తంలో వివాహం ఏర్పాటు చేస్తే ముహూర్త బలం కారణంగా మీరు కలకాలం కలిసే ఉంటారు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రియముద్వహే అనే సంకల్పంతో ముహూర్త బలం అంటారు. ముహూర్తంలో చూసుకున్న వేళ విశేషం. మొహం చూసుకుంటారుగా, అంతకంటే ముందు ఎంత చూసినా ఆ క్షణంలో అంతమంది మధ్యలో పండితులు వేదములు చదివే సమయంలో కనుక ముహూర్త బలం చాలా విశేషం. ఇది అంశం. గురుగారు, సోమవారం అనేది ఎన్నో విషయాలకు శుభకరం. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ సోమవారం రోజున వివాహం చేయరు. ఎందుకని? కాలామృతం అనే గ్రంథం ఈ విషయంలో మంచి సమాధానాన్ని మనకు తెలియజేస్తుంది. సోమవారం నాడు వివాహాలు ఎందుకు చేయకూడదు అంటే, సోమే సపత్ని ప్రదా అని కాలామృతం తృతీయ బిందువు వివాహ విషయంలో ధర్మాలను తెలియజేస్తుంది. సపత్ని అన్నప్పుడు ఆ వరుడికి మళ్ళీ వివాహం అయ్యే ప్రమాదం ఉంటుంది అని అర్థం. పాఠాంతరాలలో సుపత్ని ప్రద అనేటటువంటి దోషం లేకుండా ఒక మంచి ప్రయోగం కూడా ఉన్న గ్రంథాలు పూర్వం లభించినవి కనుక సోమవారం నాడు వివాహం చేస్తే మంచి ఇల్లాలు లభిస్తుంది అనే విశ్వాసంతో ఉభయ గోదావరి ఇతర ప్రాంతాలలో సోమవారం నాడు కూడా వివాహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే
అధిక భాగం దేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే చంద్రమాన సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలలో సోమవారం నాడు వివాహం చేయడం తక్కువ. శాస్త్రంలో బుధ గురు శుక్ర వారాలు శ్రేష్టం. బుధ గురు శుక్రవారాలు వివాహానికి యోగ్యం. శని ఆది వారాలు మధ్యమం. సోమ మంగళ వారాలు చెయ్యరాదు అంటూ కాలామృతకారుడు మరి ఒక శ్లోకంలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కనుక బుధ గురు శుక్రవారాలు వివాహానికి యోగ్యం. శనివారం ఆదివారం మధ్యమం, అది కూడా పనికి మాలినది ఆదివారం కూడా, కానీ మనం చేస్తూ ఉంటాం ఆదివారం కదా, ఇలాగన ఒక మినహాయింపు తీసుకోవడంతో సోమవారానికి కూడా సపత్ని సుపత్ని అన్న పదం ఏర్పడింది. చంద్రుడికి 27 మంది ఇల్లాండ్రు, దక్ష ప్రజాపతి కూతుళ్ళు. చంద్రుడు రోహిణి అనే అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకుంటాను అని అడిగితే ఆ సోదరీమణులంతా కూడా ఎవరిని ఈ రోహిణి వివాహం చేసుకుంటుందో మేమంతా కూడా ఆయనే వివాహం చేసుకుంటాం అనే వృత్తాంతం ఒకటి మన పురాణాలలో ఉంది. 27 నక్షత్రాలకు కూడాను ఇలా దక్ష ప్రజాపతి అల్లుడు చంద్రుడు. ఈ కారణం చేత సోమవారం నాడు వివాహం చేస్తే అది దాంపత్య ధర్మానికి వ్యతిరేకంగా మారుతుంది అనే ఉద్దేశ్యంతో అనేక ప్రాంతాలలో సోమవారం నాడు వివాహం చెయ్యరు. గురుగారు, ఇక మరో సందేహం. బ్రహ్మ రాసిన తలరాతను ఎవరూ మార్చలేరు అని అంటారు. అలాంటప్పుడు మనం చేసేటువంటి ఈ పూజలు వ్రతాల వల్ల ప్రయోజనం ఏమిటి? నుదుటను వ్రాసిన వ్రాత మార్చగలమే 100 ఏళ్ళు చింతించినను అని ఒక చాటు కవి చెప్తూ ఉంటాడు. నుదుటిన బ్రహ్మ ఏది రాసి పెట్టాడో అదే జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ వ్రతాలు, నోములు, పూజలు, నియమాలు, ఉపవాసాలు అవసరమా? ఆయన రాసి పెట్టాడు, జరుగుతుంది. మంచి వాదన, వినడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే రాసి పెట్టడానికి ఆధారం ఏది? మనం చేసిన కర్మ, పూర్వజన్మకు సంబంధించిన కర్మ. ప్రారబ్ధము, సంచితము, ఆగామి అనే క్రమంలో చేసిన కర్మ ఆధారంగా జన్మ ఏర్పడింది. బ్రహ్మ రాశాడో లేదో అవశ్యం అనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. మనం చేసిన కర్మను మనం అనుభవించి తీరవలసిందే. కుక్కర్లో అన్నం పెట్టిన తర్వాత ఆ వచ్చే విజిల్ శబ్దం మనం వినక పరాకు చూపితే తెల్లటి అన్నం కాస్త నల్లగా మారిపోతుంది. తెల్ల అన్నం ఎంత శ్రద్ధగా తింటామో నలుపుగా మారిన అన్నాన్ని కూడా బ్లాక్ రైస్ అని అంతే శ్రద్ధగా తినేటటువంటి వేదాంతం మనకు రావాలి అంటే రాసి పెట్టాడు అని చెప్పుకోవడం అనేది అలవాటు. బ్రహ్మ రాసి పెట్టిన ఆ రాత మనం చేసిన కర్మ, ప్రారబ్ధం. ఆ కర్మ ఇప్పుడు చేసేది మంచిదైతే భవిష్యత్తు ఇంకా అర్థవంతంగా ఉంటుంది. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వారి ముంగిలిలోనికి ఒక యాచకుడు వచ్చి భవతి భిక్షాందేహి అంటూ యాచించే ప్రయత్నం చేయగా ఆ మహానుభావుడు లోనకి చూస్తూ 3 జన్మల యాచకుడు వచ్చాడు, తెచ్చి ప్రసాదం ఏదైనా అందించు అన్నాడు. ఆ యాచకుడికి కోపం వచ్చింది. ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. 3 జన్మల యాచకుడు అని ఎందుకన్నారు అనగా ఆయన కవి సమ్రాట్టు కనుక నవ్వుతూ, గత జన్మలో నీ దగ్గర వస్తువులు ఉండి నీవు దానం చెయ్యలేదు, దానం చెయ్యకపోయినా కూడా నీవు యాచకుడితో సమానం. దానం చెయ్యని కారణం చేత ఈ జన్మలో యాచకుడిగా జన్మించావు. ఇప్పుడు నీ వద్ద లేదు కనుక వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఇలాగానే, కనుక 3 జన్మలు అన్నాడు. క్షణం ఆలోచించిన ఆ యాచకుడు వచ్చే జన్మలో కూడా నేను యాచకుడిగానే అంటూ ఆలోచన చేసి, అంటే ఆ పై జన్మలో కూడా ఇలాగే పరంపర అనగానే మహానుభావుడు కనుక నవ్వేసి, నీ దగ్గర ఉండే వస్తువులో కొంత దానం ఇవ్వడం అలవాటు చేసుకో అన్నాడు. కనుక దోషం తొలగించుకోవాలి. అది కర్మ అనుసరించి సంచితము, ఆగామి, ప్రారబ్ధము. బ్రహ్మ నుదుట రాసిన వ్రాత, దాన్ని మార్చుకోవాలి, దానం చెయ్యాలి. జ్వరం వచ్చింది, మంచిదే, మనం ఔషధం సేవించాలి కదా, అదే కర్మ. అది దానము, అది అభిషేకము, అది ఉపవాసము, అది మంచి మనస్సుతో మాట్లాడే మాట. 10 మందికి మనం చేసేటటువంటి సహాయం వలన బ్రహ్మ నుదుటన వ్రాసిన వ్రాత కూడా మనం
మార్చుకోవచ్చు. గురుగారు, మంత్ర జపం కోసం, ఆ జపం సంఖ్య తెలుసుకోవడం కోసం జపమాలను వినియోగిస్తూ ఉంటాం కదా, ఈ జపమాల యొక్క ప్రత్యేకత ఏమిటి? అలాగే గణపతి మహామంత్రాన్ని జపం చేయటానికి ప్రత్యేకంగా ఏమైనా మాల ఉంటుందా? జపమాలను వినియోగించే సమయంలో పలువురు మెడలో ఉండేటటువంటి మాలికను స్వీకరించి జపం చేస్తూ ఉంటారు. మెడలో వేసుకున్న మాలిక అది దీక్షను సూచిస్తుంది. జపం నిమిత్తం వినియోగించేటటువంటి జపమాలిక గోముఖం అనేటటువంటి సంచి చిన్నపాటిది, ఇలా ఎల్ ఆకారంలో ఉంటుంది, అందులో ఉంచాలి. మనం వినియోగించే జపమాలిక ఏదో ఎవరికీ చూపకూడదు. సంఖ్య ఎంత మేరకు జరుపుతున్నాం అనేది కూడా ఎవరికీ తెలియకూడదు. మేరు వరకు వస్తుంది, మేరు తాకగానే స్పర్శ మాలికను తిప్పివేస్తాం, మళ్ళీ జపం చేస్తూ ఉంటాం. జపం చేసే సమయంలో ఆ మణి, పూస అంటారు కదా, మణి మన వైపున వేసుకుంటే బయట ఉండేటటువంటి ఆకర్షణ లేదా మన కోరిక సంకల్పాలకు సంబంధించిన అంశం మనం మనలోనికి స్వీకరిస్తున్నాం, పరమాత్మ శక్తిని స్వీకరిస్తున్నాం, ఇది అర్థం. మొదట చేసేటటువంటి మొట్టమొదటి జపమాలిక ఆ మణి బయటకు వేసేలాగా ఉండాలి. అంటే మనలో ఉన్న అహంకార మమకారాలు బయటికి పంపించేస్తే ఆ మిగిలిపోయిన భావనను రెండవసారి చేసేటటువంటి మాలిక పరమాత్మ ఆకర్షణ శక్తిని మనకు అందిస్తుంది. జపమాలికకు ఇంత అర్థం ఉంది. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే అని ప్రమాణం. గణపతికి సంబంధించి మనం చేసేటటువంటి మంత్ర జపం పగడపు మాలతో ఉండాలి. పగడపు మాల లేదా పగడం ముత్యం కలిపినటువంటి తావళం అంటారు. ఆ తావళంతో జపమాలికను స్వీకరించి సిద్ధం చేసి గణపతి మహామంత్రాన్ని సాధన చేసినట్లయితే గణపతి సులభంగా అనుగ్రహిస్తాడు. కూర్చునే శక్తి మనకు అలవడుతుంది. గణపతికి సంబంధించిన మంత్రం విషయంలో సాధన చేసే క్రమంలో జపమాలిక పగడపు మాలిక, అలాగే మెడలో వేసుకునే జపమాలిక వేరు, జపం నిమిత్తం వినియోగించే జపమాలిక వేరు. గురుగారు, వివిధ దేవతామూర్తులకు వివిధ రకాలలోని పూజలు చేయాలి, ఇలా చేయకపోతే అరిష్టం కలుగుతుందని ఈ మధ్యకాలంలోని చాలా ప్రసార మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా వాస్తవమేనంటారా? లోకో భిన్న రుచి. భగవంతుడిని భయపెట్టే పూజలు మనం చేయకూడదు. సౌమ్యంగా అర్చన చేసినట్లయితే పరమాత్మ అనుగ్రహం మనకు సులభంగా లభిస్తుంది. దేవతారాధన చేయడం సులభం. అంత బొట్టు పెట్టి 2 పువ్వులు సమర్పించి 2 చేతులు జోడించి అరుణాం కరుణాంతరంగితాక్షీం, ఇది ప్రశాంత అర్చన. అలాగే ఏ దేవతా స్వరూపాన్ని అర్చించినా సౌమ్యంగా అర్చించే విధానాన్ని మనం అలవరుచుకోవాలి. అలా కాకుండా ఈనాటి కాలంలో పలు భిన్న భిన్న మార్గాలలో సూక్ష్మ దర్శనులు అనే పేరిట షార్ట్ కట్ అంటాం మనం ఆంగ్లంలో. విజయానికి షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు. మనం సాధన చెయ్యాలి, కష్టపడాలి, జపం చెయ్యాలి. మనపైన మనం నియంత్రణగా వ్యవహరించినట్లయితే లోకంలో ఉండే సమస్త విషయాలు మనకు క్షేమం కలిగించేవిగా మారతాయి. అలా కాకుండా దీపాలు పెట్టేస్తే ప్రయోజనాలు కలుగుతాయి, లేదా ఏదో ఒక చిన్నపాటి తంత్రం చేస్తే ప్రయోజనాలు కలుగుతాయి, ఇలాంటివన్నీ కూడా మనకు దుఃఖం కలిగించేవిగానే మిగులుతాయి. విజయానికి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు. పరమాత్మ అనుగ్రహం కావాలి, మనలో ఒక తపన ఉండాలి. ఇలా వెళ్ళాం, అలా దర్శనం చేసుకున్నాం, అలా బయటకు వచ్చాం అనుకుంటే రాగానే మళ్ళీ మనం ఇంకొకసారి దర్శనం చేసుకుందామా అనే ఆలోచన కలుగుతుంది. అలా కాకుండా తపనతో ఆ బారులలో వరుసలలో నిలబడి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అవధ మొక్కలవాడ నాథరక్షక గోవింద, ఇలా మనం స్వామి నామాన్ని మంత్రజపం చేస్తూ చేస్తూ తాపత్రయపడితే ఆ స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది. తాపత్రయాభీల దావాగ్దులింకునే విష్ణు సేవ మృత వృష్టి లేక, పోతన భాగవతంలో చెబుతాడు కదా. కనుక నేను నాది అనే మాత్సర్య భావనతో అరిషడ్వర్గాలు ఆశ్రయించి ఉండగా గజేంద్రుడు నా అంతవాడు లేడు అంటూ విర్రవీగి ఒక్కసారిగా మకరి కాలును బంధించగానే
నీవే తప్ప ఇతఃపరం పెరుగను మన్నించందగుం దీనిని అంటూ కాళబేరానికి వచ్చేశాడు. ఇంద్రద్యుమ్నుడు కథ అంతా కూడా ఒక పక్కన ఉన్నప్పటికీ నేను చేస్తున్నాను, నా వల్ల నేను చెబుతున్నాను అనేటటువంటి ప్రచారార్థం ఈనాటి కాలంలో పలువురు చెబుతూ ఉన్నారు. చేసేవాళ్ళు కూడా సులభం కదా, ఆచరిస్తే వచ్చేస్తుంది కదా, అలా ఎప్పుడు అనుకోకూడదు. ఒక ఉంగరం పెట్టేస్తే మనకు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అనుకుంటే పరీక్షలు ఎందుకు, లేదా వేరే వేరే చదువులు ఎందుకు, అందరూ ఉంగరాలు పెట్టేసుకుంటే సరిపోతుందిగా? అలా కాదు. మనం ధరించే ఉంగరం మనోబలాన్ని మాత్రమే పెంచుతుంది. దేవతారాధన చేస్తే ఆ దైవానుగ్రహం కారణంగా మనలో దైవీయ శక్తులు పెరిగి సానుకూల దృక్పథం కలుగుతుంది. ఏ విషయాన్నైనా పాజిటివ్గా ఆలోచించడం అంటూ ఉంటాం. అలా సానుకూలంగా ఆలోచించేటటువంటి ఆత్మవిశ్వాసపూర్వకమైన వివేచన పెరగడంతో ఏ విషయాన్నైనా కూడా మనం విజయవంతంగా ఎదుర్కోగలుగుతాం. ఇది లక్ష్యం. ఈ ఉద్దేశ్యంతో ప్రచారం చేసేటటువంటి పద్ధతులు కాకుండా సనాతన ధర్మం బోధించేటటువంటి విషయాలని అనుసరించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకేవో ఆ మార్గాలు, ఇంకేవో ఈ మార్గాలు అంటూ రకరకాలుగా దృష్టి తీయడాలు, లేదా పారబోతలు, వెలిగిబోతలు ఇవేవి కూడా చెయ్యకూడదు. ఇలా చేస్తే ఇవన్నీ మనలో తామసిక లక్షణాన్ని పెంచుతాయి. చిన్ముద్ర అనే ఒక ముద్ర మనం గమనించినప్పుడు శుక్రుడు, గురువు ఈ రెండింటినీ ఇలా మనం ఊర్ధ్వముఖంగా ఉంచిన ఈ 3 వేళ్లతో మనం జ్ఞానార్జన నిమిత్తమై సాధన చేసే విధంగా జపం చేస్తే ఈ 3ంటిలో సత్వ రజస్తమో గుణాలు అని ఈ 3ంటికి ఉన్న పేరు. సత్వగుణం బుధ సంబంధితం, రజోగుణం రవి సంబంధితం, తమోగుణం శని సంబంధితం. ఈ 3 కూడా గమనిస్తే చిన్నగా, మధ్యస్థంగా, పెద్దవిగా ఉంటుంది. లోకంలో ఈనాటి కాలంలో తమోగుణమే ఎక్కువ, తామసిక లక్షణమే ఎక్కువ. ప్రతి విషయాన్ని నాకు కావాలి, ఇది నాదే, నేనే అన్నట్లుగా ప్రవర్తించడం తామసిక లక్షణం. మధ్యస్థంగా ఉండే లక్షణం రాజసిక లక్షణం. అవసరమైతే మనం మాట్లాడతాం, అవసరం లేకపోతే సాత్విక గుణాన్ని ఆశ్రయించి ఉంటాం. రవికి బుధుడికి మిత్రత్వం, రవికి శనికి శత్రుత్వం. గమనిస్తే జ్యోతిషం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది. ఈ రజోగుణాత్మకమైన రవి బుధుడి వైపు అనుకూలంగా ఉంటాడు, శనికి మాత్రం కొడుకి అయినా కూడా భరించడు. కాబట్టి రజోగుణం కూడా కొంత మేరకు మేలే కలిగిస్తుంది. మనం ఎవరి జోలికి వెళ్ళం, మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోం. ఇది మంచి పద్ధతి, మధ్యస్థంగా ఉండే మార్గం. ఇక చిన్నగా ఉండేటటువంటి ఈ సత్వ మార్గం రామాయ నమః, రావణాయ నమః అనే మార్గాన్ని సూచిస్తుంది. అందరూ సరే, మనకెందుకు అనవసర విషయంలో జోక్యం కలిగించుకోవడం, ఇది బుధ లక్షణం. ఇలా ఆలోచన చేసినప్పుడు ఏ విషయానికైనా కూడా షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు. ఈ ఆలోచనతో ప్రచారార్థం చెప్పేటటువంటి షార్ట్ కట్ పద్ధతులను ఆశ్రయించకుండా సనాతన ధర్మం బోధించినటువంటి వ్రత చూడామణి, వరతరత్న మహోదధి, వ్రతోత్సవ చంద్రిక, సంప్రదాయం సూచించిన ఉగాది నుంచి హోళిక వరకు ఉండేటటువంటి పూర్వ పండుగలు 24 ఉన్నాయి. ఆ పండుగలు పాటిస్తే మనం ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందగలుగుతాం. వ్రతం, నియమం, పూజ, ఉత్సవం ఏదైనా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందించే నిమిత్తమే సనాతన ధర్మం బోధించింది. నిమ్మకాయలు కత్తిరించి పసుపు కుంకుమలు అద్ది ఈ పక్క ఆ పక్కన ఇలా విసిరివేస్తే లక్ష్మీదేవి ఇంటిలోనికి వచ్చేస్తుంది. ఇలాంటివేవి కూడా దయచేసి నమ్మరాదు. నమ్మకం దైవపరమైనది ఉండాలి. మూఢనమ్మకం అజ్ఞానాన్ని పెంచేదిగా మారుతోంది. ప్రతి విషయానికి వైజ్ఞానిక పరమైన కోణం ఒకటి ఉంటుంది. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసక్క మమాకూతిం వాచ సత్యమశీమహి. సూర్యాస్తమయం అయిన తరువాత ఇల్లు చీపురుతో శుభ్రం చేసుకోకూడదు. సులభమైన మాట. దానికి మనం పెంచి పోషించి చీపురు ఇలా పెట్టాలి, ఎలా పెట్టాలి, అక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు, ఎడం చేత్తో తీయకూడదు, నిలబెట్టకూడదు. ఇవన్నీ కూడా ఏమంటారంటే గుడ్డుకు ఈకలు పీకినట్టు అని తెలుగు వారితో ఒక సామెత ఉంది. అతి సర్వత్ర వర్జయేత్.
ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కనుక శాస్త్రబద్ధ ప్రమాణాలతో సనాతన ధర్మం బోధించిన ప్రతి అంశాన్ని వైజ్ఞానికంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.